ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే బ్యాగ్ అయితే సర్దేసి ఇదే మన బ్యాగ్ ఇంట్లోకి అయితే అన్నీ సర్దాం. 2 బ్యాగ్స్ అయినాయి ఫస్ట్ అయితే, కానీ ఒక బ్యాగ్లోకి ఎలా కొట్ట సెట్ చేసా. ట్రైపాడ్ కానీ పవర్ బ్యాంక్స్ ఇవన్నీ ఇక్కడ ఎదురు పెట్టాను, దీంట్లో పెట్టా పవర్ బ్యాంక్స్. అవన్నీ పవర్ బ్యాంక్స్, గ్లౌస్ ఇవన్నీ దీంట్లో పెట్టాను. దీంట్లోనేమో హార్డ్ డిస్క్ పెట్టాను, హార్డ్ డిస్క్, పర్సు. సైడ్ అయితే ట్రైపాడ్ పెట్టా. షూ అయితే ఇవన్నీ కవర్లో పెట్టా. షూ ఇవైతే ఇంకా పట్టలేదు. లోపల అయితే షూ, ట్యాబ్లెట్స్, స్నాక్స్ అయితే ఇవి కవర్లో పెట్టాయి. విడిగా తీసుకెళ్దాం, ఇటు ట్రైన్లో తినేస్తాం కాబట్టి. ఇది మన సెటప్ అయితే. ఒక 10 మినిట్స్లో స్టార్ట్ అవ్వాలి. ర్యాపిడో అయితే బుక్ చేయాలి, ఆటో అది బుక్ చేసి స్టార్ట్ అవుదాం. ఎప్పుడన్నా ట్రావెల్ చేసేటప్పుడు ఇదైతే గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడన్నా ట్రావెల్ చేసేటప్పుడు బ్యాగ్ అయితే క్లోజ్లో ఉంటుంది కాబట్టి బ్యాగ్ క్లోజ్ చేసేటప్పుడు ఇలా కొంచెం సెంట్ అయితే కొట్టామనుకో, మనకి బట్టలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. కొంచెం తీసినప్పటికి స్మెల్ రాకుండా ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. బాయ్. ఇప్పుడే ఆటోలో అయితే స్టార్ట్ అయ్యాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే విజయవాడ అయితే వచ్చాను ఆటోలో. ఇప్పుడు ఇక్కడ నుంచి తినటానికి మండీకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ బందర్ రోడ్లో అయితే ఉన్నాం. ఇదే మా ఫ్రెండ్ తరుణ్. వెళ్తున్నాం మండీ కోసం. మా ఫ్రెండ్ విష్ణు అయితే వస్తున్నాడు, ట్రైన్లో ఉన్నాడు, దారిలో ఉన్నాడు. ఈలోపు మేము వెళ్దామని, ఈరోజు సండే కదా, మళ్ళీ క్రౌడ్ ఎక్కువ మంది ఉంటారని ముందే వెళ్ళి చూస్తాకి వెళ్తున్నాం. ఇప్పుడే మండీ అయితే ఆర్డర్ చేసాం, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ఇంకా 1 అవర్ అయితే టైం ఉంది ట్రైన్కి అయితే. వెళ్ళి ఏ ప్లాట్ఫామ్ ఇస్తారో చూడాలి. రైల్వే స్టేషన్ ఇంకా మన ట్రైన్ రావడానికి అయితే 1/2 అవర్ అయితే ఉంది. ఇప్పుడు అది తెనాలి దగ్గర ఉంది. దాదాపు 1/2 అవర్లో వస్తుంది. వెయిట్ చేస్తున్నాం ఇక్కడే కూర్చున్నాయి, బ్యాగ్స్ ఇక్కడ పెట్టుకుని. ఫ్రెండ్స్ ఇదే మన ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చింది, మన S1. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. పై బెత్తు, కింద బెత్తు ఇలా కూర్చున్నాం. స్టార్ట్ అయింది. ఇప్పుడే ఇదే స్టార్ట్ అయ్యాం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి. విజయవాడ అవుట్కట్స్ రాగానే చూడండి మొత్తం వ్యూస్ అయితే. ఇప్పుడే వరంగల్ అయితే వచ్చాం. టైం వచ్చేసి ఇప్పుడైతే 5:19 అయితే అయింది. ఇప్పుడే వరంగల్ అయితే రీచ్ అయ్యాం. వరంగల్ స్టేషన్ చాలా ఫాస్ట్గా వస్తుంది ట్రైన్ అయితే. అలా ఇచ్చుడు వరంగల్.
ఇప్పుడే వరంగల్ స్టేషన్ అయితే వచ్చింది. వరంగల్ స్టేషన్ ఇదే మన ట్రైన్. ఇప్పుడే వరంగల్ నుంచి అయితే మనం మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఒక పావుగంట అయితే ఇక్కడ ఆపారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ట్రైన్ అయితే. మన ట్రైన్ ట్రైన్లో ఫుడ్ అయితే అసలు బాగోక ఇంకా ఆర్డర్ అయితే పెట్టుకున్నాం. ఇదైతే ఇప్పుడే ఆగ్రా స్టేషన్ అయితే వస్తుంది. ఇప్పుడే దిగిపోతున్నాం. కాసేపులో 5 minutes పట్టింది స్టేషన్ రావడానికి. 5 minutesలో వస్తుంది. ఇంకా బ్యాగ్స్ అన్నీ తీసుకున్నాం రెడీ దిగడానికి. ఆగ్రాలో అడుగు పెట్టాం. ఇదే ఆగ్రా స్టేషన్. ఇప్పుడే ఆగ్రాలో అయితే దిగాం. ఇప్పుడు బయటికి ఏంటో చూసుకుని వెళ్ళాలి. సెకండ్ ప్లాట్ఫామ్ అయితే దిగాం ఇప్పుడే ఆగ్రాలో. ఇదే మనం తీసుకొచ్చిన ట్రైన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ డ్రాపింగ్. 24 hours 25 hours జర్నీ. మనకి ఇక్కడ రావడానికైతే ఆల్మోస్ట్ 24-25 hours అయితే పట్టింది. ఇక్కడ రావడానికైతే 25 hours అయితే పట్టింది ఆల్మోస్ట్. పర్వాలేదు, చాలా ఫాస్ట్ వచ్చింది. చాలా తక్కువ స్టాపుల్లోనే ఆగింది. ఇప్పుడైతే టైం అయితే 3:42 అవుతుంది. నిన్నైతే దాదాపు 2:30కి వచ్చింది ట్రైను. బాగా 3కి అయితే స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ 24 hours వచ్చేసాం ఇక్కడికైతే. ఇండియన్ జెండా చూడండి ఎలా ఎగురుతుందో. ఇప్పుడైతే ఏదో ఒకటి ఆటో కానీ ఏదన్నా చూసుకుని ఇంకా రూమ్కి అయితే తీసుకోవాలి. దగ్గరలో తాజ్మహల్ దగ్గరలోనే. ఇక్కడ చూడొచ్చు అయితే పెట్టారు స్టేషన్ పైన అంతా. ఇప్పుడే ఆగ్రా స్టేషన్ బయటకు అయితే వచ్చాము. ఇదిగో ఆగ్రా స్టేషన్. ఆటో ఆయన అయితే వచ్చాడు, బేరం ఆడుతున్నాడు తీసుకెళ్తానని. చూద్దాం. 50 rupees అయితే చెప్తున్నాడు ఇక్కడి నుంచి అయితే. ఆటో అయితే మాట్లాడాం. ఇప్పుడే ఆటోలో అయితే ఎక్కి వచ్చాం హోటల్కి అయితే. రూమ్ చూస్తాకి వెళ్ళాడు మా వాడు. ఆటో అయినా తీసుకొచ్చాడు హోటల్కి. బాగుంటుంది ఇక్కడ అయితే. రైల్వే స్టేషన్కి మళ్ళీ మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా దగ్గర. తాజ్మహల్ చూస్తాకి వెళ్ళాలన్నా నాకు కాల్ చేస్తే నేను వస్తాను, నెంబర్ తీసుకోండి అని చెప్పాడు. ఓకే
ఓకే అని చెప్పాము. చూద్దాం రూమ్ ఎలా ఉంటుందో. ఇదే హోటల్ జామ్ ప్లేస్ అంట. చూద్దాం. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాం. ఇదే రూమ్ అయితే తీసుకుంది. కొంచెం చిన్నగానే ఉంది. ఇదైతే 1400 అయితే పడింది మనకి. నీట్గానే ఉంది. 1400 అయితే పడింది. ఇదైతే పర్వాలా, కొంచెం చిన్నగానే ఉంది. పర్వాలా, నీట్గా అయితే ఉంది. చిన్నగా ఉన్న ఈ వాష్రూమ్. ఇక్కడ ఎక్కడైనా ఎక్కువ రేట్లే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఆన్లైన్లో చూస్తేనేమో తక్కువ ఉన్నాయి కానీ నీట్గా లేవు. అందుకనే ఇంకా ఆన్లైన్లో తీసుకోలేదు. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా తాజ్మహల్ చూస్తాకైతే అమ్మ నైట్ వ్యూ ఎలా ఉండిద్దో చూడాలి.